ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో. స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసారు కదా, అటువంటి వీడియోస్ని మీరు కూడా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాంటి మంచి మంచి వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెష్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మెష్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ యొక్క లింక్ క్లిక్ చేసి కైన్మెష్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మేము ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కైన్మెష్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా క్లిక్ చేస్తే 3 డేస్ అడుగుతుంది. అందులో మధ్యలోది 9:16 డేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీడియా ఒకటి, ఆడియో ఒకటి, వాయిస్ ఒకటి, లేయర్ ఒకటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మీడియా అనుకో దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజెస్ అండ్ టెంప్లెట్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ స్టాక్ లింక్ అని ఇచ్చాను. ఆ యొక్క లింక్ క్లిక్ చేసి నేను వాడే ప్రతి ఫైల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన టిక్ మార్క్ ఉందని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ అయితే యాడ్ అయిపోతుంది. చూడడానికి అయితే యొక్క టెంప్లెట్ పార్టికల్స్ అయితే ఈ విధంగా మూవ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. తర్వాత ఇక్కడ ఫుల్ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే కొంచెం పెద్ద స్క్రీన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కూడా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. తర్వాత రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్ నుంచి ఇక్కడ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే కింద నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ నోటీస్ కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకుని ఫ్రెండ్స్ కింద అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కింద తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిగా స్వైప్ చేద్దాం. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేద్దాం. అంటే మనం తీసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ యొక్క టెంప్లెట్ ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేద్దాం. ఆ యొక్క టెంప్లెట్ అయితే 30 seconds అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కావాలంటే ఇంకా పెంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత టిక్ మార్క్ అవ్వండి, ఫ్రంట్కి రండి. మళ్ళీ ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్లో ఉంచి మళ్ళీ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే కింద నుంచి పిఎన్జీ ఫ్లేమ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా లైట్గా రొటీన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా లైట్గా రొటీన్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఇంకొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిగా స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మనం అయితే కింద ఇమేజ్ యాడ్ చేసాం, అదేవిధంగా 2 పిఎన్జీ ఇమేజెస్ అయితే యాడ్ చేసాం. ఓకేనా, తర్వాత మళ్ళీ ఫ్రంట్కి రండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ అనేది ఉంచి మళ్ళీ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే మీ ఇష్టమైన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే మీకు ఇష్టమైన ఒక ఇమేజ్. ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు తీసుకున్న ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను, బీజీ రిమూవర్ అని. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళైతే మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి అప్పుడైతే కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా జూమ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిగా స్వైప్ చేస్తున్నాం. మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చా. ఓకేనా, ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న అదే ఇమేజ్లో ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అనేది దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన 2 కలర్స్ అయితే లైట్గా పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు చూడడానికి అయితే ఇమేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. తర్వాత టిక్ మార్క్ ఉన్నాయి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ రెడ్ మార్క్ ఇచ్చి అదే మీరు తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఒక 5 secondsకి అయితే ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా, ఒక 5 secondsకి అయితే ఈ విధంగా డ్రా చేసిన ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా, అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన ఇక్కడ ప్లస్ ఐకాన్ రైట్ సైడ్ దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇఫ్ స్టార్టింగ్ వచ్చాను. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే కనిపించకుండా అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడైతే చూడడానికి అయితే ఈ ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఆ యొక్క ఇమేజ్ అనేది ఇంట్రో టైప్లో ఏ విధంగా వస్తుందో చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది కదా. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడడానికి అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఫ్రంట్కి వచ్చండి. స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టారు ఫ్లేమ్లో వాళ్ళ ఇమేజెస్ అయితే 1 by 1 అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. మొత్తం 3 ఇమేజెస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఈ విధంగా లైట్గా చిన్న చేతిలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చేతిలో పెట్టుకుని ఈ యొక్క ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చూడండి, ఈ ఫ్లేమ్లో సెట్ అయ్యేలాగా అయితే చిన్నగా పెట్టుకుని సెండ్ టు బ్యాక్ చేస్తున్నాను. చూడండి, లెఫ్ట్ సైడ్ 3 dots కదా, క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే ఆ యొక్క ఫ్లేమ్ బ్యాక్ సైడ్కి అయితే మనం ఒక ఇమేజ్ అయితే
అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ అవర్స్ ఎవరికైతే స్వైప్ చేయండి ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన మళ్ళీ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే ఇంకో ఇమేజ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా, మీరు కూడా మీకు ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి, కిందకి వస్తే క్రాపింగ్ అని ఒక నేమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఓకేనా. మీ ఇమేజ్ తగ్గట్టుగా మీరు అయితే క్రాప్ చేసుకోండి, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. నో ప్రాబ్లం. తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఈ విధంగా అయితే రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా చించేలో పెట్టుకొని ఇక్కడ ఎల్లో ఫ్లేమ్ ఉంది కదా దాని అయితే అడ్జస్ట్మెంట్ చేయండి ఓకేనా. దాంట్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఎల్లో ఫ్లేమ్ ఉంది కదా దాంట్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేయండి. లెఫ్ట్ అయితే 3 డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. 2 ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాం. ఇంకో ఫ్లేమ్లో ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరైతే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో 3rd ఇమేజ్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకి వస్తే క్రాపింగ్ అని ఒక నేమ్ ఉంది కదా, అయితే క్లిక్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా. ఇమేజ్ అయితే పెద్దగా ఉంది కాబట్టి క్రాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ యొక్క ఇమేజ్ తగ్గట్టు మీరు అయితే క్రాప్ చేసుకోండి, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ ఈ విధంగా అయితే సింజేజ్లో పెట్టుకుని ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా రొటేట్ చేయండి ఫ్రెండ్స్ లైట్గా. ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత 3rd ఫ్లేమ్ ఉంది కదా దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ యొక్క ఇమేజ్ అనేది ఓకేనా. ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ యొక్క 3rd ఫ్లేమ్ ఉంది కదా దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా సింజేజ్లో పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా అయితే సింజేజ్లో పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి లైట్గా. ఆ యొక్క ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్మెంట్ అయ్యేలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. తర్వాత ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కూడా ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. క్రాపింగ్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే ట్రిమ్ చేయండి ఓకేనా. ఈ విధంగా ట్రిమ్ చేసిన టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని క్లిక్ చేసి ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్కి రండి. మళ్ళీ ఫ్రెండ్కి రండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్ నుంచి మళ్ళీ లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద నుంచి ఒక PNG ఫ్లవర్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఫ్లవర్ ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఆ యొక్క PNG ఫ్లవర్ అయితే ఈ విధంగా దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చించేదిలో పెట్టి ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్కి రండి. ఒకసారి అయితే ప్లేసెస్ చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఒక ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ అన్ని ఎఫర్ట్స్ అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి అయితే ఒక మంచి సాంగ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ డౌన్లోడ్ కదా, ఈ సాంగ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఏ సాంగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఓకేనా. మీకు ఇష్టమైన ఒక సాంగ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ పింక్ కలర్ ఉంది కదా, ఆ పింక్ కలర్ అయితే రిమూవ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకి వస్తే క్రోమాకి అనుకుంటే దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేయండి. ఈ విధంగా ఎనబుల్ చేస్తే బ్యాక్ సైడ్లో ఉన్న పింక్ కలర్ అయితే ఎఫెక్ట్ అయితే పోతుంది. తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కొంచెం కలర్ అయితే లైట్గా పెంచండి. అప్పుడు చూడడానికి అయితే ఆ యొక్క నేమ్స్కి అయితే కొంచెం కలర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. తర్వాత టిక్ మార్క్ ఉంది. మళ్ళీ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మీరు తీసుకున్నప్పుడు సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఈ విధంగా జూమ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ దాన్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి ఓకేనా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ దాన్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఒకసారి అయితే ప్లే చూసుకోండి ఫ్రెండ్స్. ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. తర్వాత మళ్ళీ ఫ్రెండ్కి వచ్చాను. ఫ్రెండ్కి వచ్చిన స్టార్టింగ్లో రెడ్ మార్క్ కొంచెం మళ్ళీ లేయర్ చేసి మీడియా పని చేసి మీరు కింద నుంచి PNG బార్డర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క PNG బార్డర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ యొక్క PNG బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి ఓకేనా. నేనైతే సౌండ్ అయితే రిమూవ్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఎందుకంటే కాపీరైట్స్ రావడం జరుగుతుంది కాబట్టి సాంగ్స్ అయితే ప్లే అవ్వకూడదు కాబట్టి. నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేస్తా ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇమేజ్ అనేది ఇంట్రో టైప్లో వచ్చి అదేవిధంగా ఫ్లేమ్లో మనకి ఇష్టమైన ఒక ఇమేజ్ పెట్టుకొని చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక లవ్ సింబల్ మూవ్ అవుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని ఎఫర్ట్స్ అయితే యాడ్ చేస్తాం. మనకి ఇమేజెస్ యాడ్ చేస్తాం, ఒక సాంగ్ కూడా యాడ్ చేస్తాం, ఫ్లేమ్లో మనకి ఇష్టమైన ఇమేజెస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వీడియో అనేది మనకు గ్యాలరీకి ఎలా సేవ్ చేయాలో చూడాలి. లెఫ్ట్ సైడ్ షేర్ బటన్ కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇష్టమైన క్వాలిటీలో పెట్టి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. HD వచ్చి 180లో పెట్టుకుని, అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చి ఒక 30లో పెట్టుకుని కింద ఎక్స్పోర్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. మీకు అలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే అలాంటి వీడియోస్ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మనకి ఇద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.